ఓ నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నానండి నేను కూడా. ఓకే, ఈరోజు మంచి మాట. నేను స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు చాలామంది దగ్గర నేను ఈ విషయం విన్నాను, పిల్లల నోటంట. మేడం, లైఫ్ ఈజ్ టూ షార్ట్, చాలా చిన్నది, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి కదా మేడం. ఇంకా చాలామంది స్టూడెంట్స్ అక్క వాళ్ళు, అది కాదక్క, లైఫ్ చాలా చిన్నది, మనకి నచ్చినట్టు దాన్ని డిజైన్ చేసుకోవాలి, దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ని మనం కరెక్ట్ వేలో పెట్టుకోవాలి, అలా మనకి నచ్చినట్టు మనం జీవించకపోతే అసలు జీవితం ఎందుకు అక్క అనే మాటలు నేను విన్నాను. నిజమే, లైఫ్ చాలా చిన్నది, దాన్ని కరెక్ట్ వేలో పెట్టుకోవాలి, మీకు నచ్చినట్టు మీరు జీవించాలి. కానీ ఫైనల్గా ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జీవిస్తున్న ఈ జీవితానికి రేపొద్దున మీరే సమాధానం చెప్పాలి. మీ శరీరంతో మీరు ఏమేమి చేస్తున్నారో, మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా ఏం చేస్తున్నారు, మీ మనసు ఏం ఆలోచిస్తుందో దానికి ఖచ్చితంగా మీ క్యారెక్టర్ అంతా కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. మీరే రేపొద్దున సమాధానం చెప్పుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలకి మీరే దానికి అనుభవించాలి, ఇంకెవ్వరు రారు. మీరు ఏం చేస్తున్నా దానికి మీరే ఖచ్చితంగా అనుభవించాలి. మీ కళ్ళతో చూసే వాటికి మీరే సమాధానం చెప్పుకోవాలి. మీ నోటితో మాట్లాడే మాటలకి మీరే సమాధానం చెప్పుకోవాలి. మీ శరీరంతో మీరు చేసే కార్యాలకి, క్రియలకి కూడా మీరే సమాధానం చెప్పుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించండి చెల్లి, తమ్ముడు. ఎవరికి పడితే వారికి కనెక్ట్ అయిపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. యవ్వనం చాలా ముఖ్యమైనది. నేను పడిపోరని నేను అనను. కొన్ని సిచ్యువేషన్స్లో మీకు తెలియకుండానే ఎదుటి వారికి కనెక్ట్ అవుతారు. కానీ అంచనా వేసుకోండి, లైఫ్ కరెక్ట్ వేలో వెళ్ళేలాగా దేవుని ప్రణాళికలో వాళ్ళు ఉన్నారా లేదో ఆలోచించుకోండి. మీకు నచ్చినట్లు మీరు, మీకు నచ్చిన కార్యాలతో మీరు చేస్తూ మీ ఇష్టానుసారంగా జీవించేద్దాం అనుకుంటే మాత్రం చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు. అనవసరమైన చెడు హ్యాబిట్స్ మీకు తెలియకుండానే అలవాటు పడ్డారంటే మీ లైఫ్ కుప్ప కూలిపోద్ది. స్వేచ్ఛ ఇచ్చాడు కదా దేవుడు, స్వతంత్రం ఇచ్చాడు కదా దేవుడు, ఎలా ఉంటే ఏంటి అని అనుకున్నారనుక. ఒక మనిషి క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే, అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటామండి. మనం భోజనాలకు వెళ్తే ఎంత అఫిషియల్గా భోజనం చేస్తామండి, చాలా అఫిషియల్గా తింటాం కదా. ఇంట్లో తింటే నచ్చినట్టు తినేస్తాం, అవునా? అలాగే 10 మందిలో ఉంటే మనం చాలా నిజాయితీగా ఉంటాం. కానీ సింగిల్గా ఉన్నప్పుడు, నీ పక్కన ఎవరూ లేనప్పుడు, 4 గోడల మధ్య నువ్వు ఉన్నప్పుడు, ఊరు కాని ఊరు దూరంగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ పేరెంట్స్ నీ దగ్గర లేనప్పుడు, నీ హస్బెండ్ నీ దగ్గర లేనప్పుడు, నీ వైఫ్ నీ దగ్గర లేనప్పుడు, నీ రిలేటివ్స్ ఎవరు నీ దగ్గర లేనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఎవరు నీ దగ్గర ఉన్నా లేకపోయినా దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి కదా ఆయనకి సమాధానం. ఎస్, ఈరోజు మంచి మాటతో ఇక సెలవు తీసుకుంటాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.